ఇలా మీరు హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకొని జాయింట్ అయితే చేయండి. ఇలా మీరు జాయింట్ చేయడం వల్ల ఏంటంటే మీకు హ్యాండ్ దగ్గర ఒక్క ముడత కూడా రాదండి ఇలా జాయింట్ చేయడం వల్ల. అలాగే షోల్డర్ ముందుకు జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా హ్యాండ్ జాయింట్ చేశాక సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా కింద వైపు ఒకే లెవెల్లో వస్తుందండి. ఇంకా ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, సూపర్గా వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నా స్టైల్లో మీకైతే నేను ఎలా అయితే సైడ్ జాయింట్ చేస్తానో అది మీకు ఇక్కడ చూపిస్తానండి. ఈ విధంగా మనం సైడ్ జాయింట్ చేసామంటే మంచి ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. మనము ఇలా ముందుగా ఏం చేయాలంటే సైడ్ జాయింట్ చేసే ముందు హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా. అంటే మొత్తం కుట్టేశాను నేను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కుట్టేశాక ఈ హ్యాండ్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసే ముందు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ ఒక చివర అంటే ఈ చంక దగ్గర మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఏమైనా హెచ్చు తక్కువలు ఉన్నాయా చూసుకోవాలి. అలాగే రెండో హ్యాండ్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ రెండు కూడా ఒకే చోట పెట్టేసుకొని ఇలా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే రెండు కూడా సమానంగా ఉన్నాయండి. ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే మీరు సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కూడా ఈ విధంగా ఒకే చోటుకి పెట్టేసుకోండి. ఓకేనా. మీరు హ్యాండ్ జాయింట్ చేసే ముందే ఇది చెక్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకే చోటికి ఇలా సమానంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా చూసినప్పుడు మనకి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ నాకు పావించి కంటే కొంచెం పీస్ అయితే ఎక్కువ వచ్చిందండి. ఈ విధంగా మీరు సైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా పెట్టేసుకొని చంకల దగ్గర సైజ్ చేసుకోవాలి. హ్యాండ్ ఒక చంక దగ్గర, అలాగే ఈ బాడీ పార్ట్ ఒక చంక దగ్గర సరి చూసుకున్న తర్వాతే హ్యాండ్ అనేది జాయింట్ వేయాలి. తర్వాత ఈ బాడీ పార్ట్ని అయితే తీసేసుకోండి. తీసుకొని ఈ విధంగా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వైపుకి చూస్తూ ఉండాలన్నమాట. తర్వాత హ్యాండ్ అయితే తీసుకోండి. ఈ విధంగా హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్కి లోత్ అయితే ఇక్కడ తీసామండి. అక్కడ ఒక మార్కింగ్ వేసాను చూడండి, ఇదైతే మనకి ఫ్రంట్కి రావాలన్నమాట. ఓకేనా. ఇలా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు చూసుకోండి. హ్యాండ్ ఒక రైట్ సైడు కిందకు ఉండాలండి. లైనింగ్ పీస్ వచ్చేసి పైకి కనిపిస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఈ చిట్కా వేసాను కదా, ఈ సెంటర్లో ఈ షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర ఇలా సెంటర్గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి అంటే మనము షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట హ్యాండ్ జాయింట్ చేయడం. ఓకేనా. మధ్యలో నుంచి మనం స్టార్ట్ చేసి మన ఈ చివరకు అనేది రావాలి. అలా మనం జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడు లాగేసినట్టుగా ఉండడం కానీ ఇంకొక సైడు లూజ్గా టైట్గా అలా ఏం రాదనమాట. మంచిగా మనకి షోల్డర్ అనేది షోల్డర్ పైన కూర్చుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అంటే చంక వైపు నుంచి జాయింట్ చేస్తారు. చంక వైపు నుంచి జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీకు సెంటర్కి రాలేదనుకోండి, హ్యాండ్ మధ్యలో మనం చిట్కా వేసి ఉంటాం కదా, అది మీకు మధ్యలోకి రాలేదంటే కొంచెం లాగి కుట్టేస్తారనమాట. అలా లాగి కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ అనేది మనకి షోల్డర్ కుట్టు అనేది షోల్డర్ పైన ఉండకుండా ముందుకు జారిపోతూ ఉంటుంది. అందుకనే మీరు మధ్యలోంచి మీరు ఈ విధంగా జాయింట్ చేయడము హ్యాండ్ జాయింట్ చేయడం నేర్చుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. షోల్డర్ అనేది మన షోల్డర్ పైనే ఉంటుంది, మనకి ముందుకు అనేది జారదనమాట. సో ఇలా మనం రెండు కుట్లు అయితే వేసుకున్నాము. ఓకేనా. ఇలా అయితే మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాము. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ నీట్గా ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే కొలత బ్లౌజ్ అయితే తీసేసుకొని నడుం లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీని వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా జాకెట్ని కొంచెం టైట్గా పట్టేసుకొని టేప్తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది 28.5 అంటే 29 ఇంచులు అనుకోండి. ఈ 29 ఇంచుల్ని సగం చేసుకోవాలి. అంటే 29 ఇంచుల దగ్గరికి ఇలా టేప్ని సగానికి ఫోల్డింగ్ వేసుకోండి. చూడండి ఇలా అనమాట. ఇలా వేసుకుంటే మనకి 29 ఇంచుల్లో సగం ఎంత వచ్చిందో చెక్ చేయండి. 14.5. మళ్ళీ దీన్ని సగానికి టేప్ని ఫోల్డింగ్ చేయండి. చూడండి 14.5లో సగం ఎంత వచ్చింది మనకి 7.25 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇది నడుములు చెక్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ చంక దగ్గర కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఈ విధంగా చంక లూజ్ని చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి 7.5 వచ్చింది. ఓకేనా. ఈ విధంగా రెండు చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కుట్టిన బ్లౌజ్ని మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి. ఇలాగా సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి.
ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచులు వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటువైపుగా మనము ఈ 7.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇటువైపు సైడ్ జాయింట్ వైపు 7.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి. అలాగే కాజా పట్టి వదిలేయండి. ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఇక్కడి నుంచి మనము ఈ 7.5 ఇంచులు ఎక్కడి దాకా అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ వేస్తున్నాం కదా, ఈ రెండు మార్కింగ్లు ఒకే చోట పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఒక రఫ్ అయితే ఇచ్చేసేయండి. అంటే ఇక్కడ కుట్టు వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఇలా కుట్టు అయితే వేసుకోండి. కొత్త వారికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మీరు సైడ్ జాయింట్ చేయడం వల్ల. రెండో వైపును కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ వేస్తున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని అంటే మార్కింగ్ రెండు సమానంగా పెట్టేసుకొని ఇలా లాక్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం రబ్ చేసేసుకున్నాక మళ్ళీ తీసేయండి. అంటే ఇక్కడ మనకి నడుము లూజు కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసి ఇలా లాక్ చేసేసుకున్నాము. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్స్ రెండు కూడా సమానంగా పెట్టుకోండి. చూడండి కింద లాక్ చేసాము, పైన హ్యాండ్స్ రెండు ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం చంక లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. 7.5 రావాలి కదా. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అలాగే ఎక్కడికైతే మీకు 7.5 వస్తుంది చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ వేసే చోటుకే వచ్చిందనమాట. ఇలా కొంచెం లాగి కొంచెం పట్టేసుకొని చూడండి ఇక్కడికి 7.5 వచ్చింది కదా, 7.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ సైడ్ వైపు రెండు కూడా ఈ చివర్లు ఒకే చోటుకి రావాలండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా సమానంగా చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి మీరు కుట్టు వేసుకుంటూ రావాలి. హ్యాండ్ దగ్గర కుట్టు వేసాం కదా, అక్కడ రబ్ చేసేసుకోండి. తర్వాత ఈ చంక దగ్గర సరి చూసుకోండి. ఈ విధంగా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా మనం కుట్టు వేసుకోవాలి. మీరు నేను ఇప్పుడు చూపించిన విధంగా మార్కింగ్ వేసుకున్నాక కూడా ఇలా కుట్టు వేసుకోవచ్చండి కొత్తవారైతే. ఇలా చంక దగ్గరికి మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ సైడ్ రెండు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా చూసుకోండి. ఓకేనా. సమానంగా పెట్టేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం లాక్ చేసేసి ఉన్నాం కాబట్టి మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కిందకి వచ్చేస్తుందో ఏమో అనుకొని డౌట్ ఏమీ అవసరం లేదండి, నీట్గా వస్తుందన్నమాట కింద వైపుకి. ఓకేనా. ఇలా మనమైతే స్ట్రైట్గా వచ్చేసింది చూసారా. ఒకవేళ మీకు స్ట్రైట్గా రాలేదు కొంచెం వంపు వచ్చింది అంటే కొంతమందికి ఛాతి కొంచెం వెడల్పుగా ఉంటే కొంచెం వంపు అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం కంగారు పడిపోకర్లేదండి. నడుము లూజు చంక లూజు ఒకేలాగా ఉంటేనే మీకు స్ట్రైట్గా వస్తుంది, లేదంటే స్ట్రైట్గా రాదనమాట. సో తర్వాత రెండో కుట్టు ఇలా వేసేసుకోండి. అంటే ఒక 1/4 ఇంచు మార్జిన్తో రెండో కుట్టు మూడో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా 3 కుట్లు వేసుకున్నాక ఇంకొక కుట్టు అయితే వేస్తానండి. నేను 4 అయితే వేస్తాను. 4వ కుట్టు వచ్చేసి ఒక 1 ఇంచు వెడల్పుతో అంటే ఒక 1 ఇంచు గ్యాప్తో వేస్తానన్నమాట. ఇక్కడ చూడండి వేస్తున్నాను కదా, ఇలా ఒక 1 ఇంచు గ్యాప్తో ఈ చివర కుట్టు వేసేస్తాను. ఇలా కుట్టు వేసేసాక ఆ కుట్టు పక్క నుంచే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల మనం ఓవర్లాక్ చేయకపోయినా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనము ఒక సైడ్ అయితే సైడ్ జాయింట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు రెండో వైపు ఎలా చేయాలో చూపిస్తాను. రెండో వైపు కూడా కింద అయితే మనం లాక్ చేసేసాం కాబట్టి హ్యాండ్ రెండు కూడా సమానంగా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ని తీసుకొని మనం కొలత అయితే చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసుకొని మార్కింగ్ వేయండి. ఇక్కడ రఫ్ అయితే చేయండి, మీరు పైన రఫ్ అయితే చేసుకోవాలండి. తర్వాత చంకల దగ్గర ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 7.5 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అలాగే సైడ్ జాయింట్ చేసినప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు ఇలా సైడ్ జాయింట్ చేశారు అంటే మీకు ఫ్రంట్ ఎక్కువ కానీ బ్యాక్ ఎక్కువ కానీ అలా రాదనమాట. అలాగే చంకల దగ్గర ముడతలు ఏమీ రాకుండా నీట్గా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ కుట్లు కూడా మనం ఇలా వేసుకున్నామంటే బాడీ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందండి.
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ చేయడం నేర్చుకున్నారంటే. సో చూసారా, మనకి రెండు వైపులా ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకున్నాము. ఓకేనా. సో చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.